అలరే టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు విజయానికి 3 తాళాలు. జీవితంలో విద్యార్థులు, యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక్కటే. మనం జీవితంలో ఎదగాలంటే, అభివృద్ధి సాధించాలంటే విజయానికి 3 తాళాలు అనేది యువత బాగా తెలుసుకోవాలి. ఆ విజయాలకు 3 తాళాలు ఏమంటే, మొదటిది క్రమశిక్షణ. ప్రతిరోజు ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేవడం కాదు, ముందుగా త్వరపడి పడుకొని వేకువజామునే నిద్రలేచి లేవగానే సెల్ ఫోన్ చూడడం కాదు, అద్దం ముందుకెళ్ళి తన ముఖం తనే చూసుకోవాలి. ఇలాగా ప్రతిరోజు బ్రహ్మముహూర్తం అనే నిద్రలేచి తన కాలకృత్యాలు తీర్చుకొని కాసేపు భగవంతుని కూర్చి ధ్యానం చేసినట్టయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ విజయవంతమవుతుంది. ఇది క్రమశిక్షణ కలిగిన వారికే సొంతమవుతుంది. అలాగే రెండవది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే తల్లి మనకు వంట వండుతుంది, తండ్రి మన పుస్తకాలకు ఫీజును చెల్లిస్తాడు, వీరికి గాలి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగా 3 సక్రమంగా పనిచేసినప్పుడు మనకు లక్ష్మీదేవి తనకు తానుగా నడుచుకుంటూ మన అభివృద్ధిలోకి నడిచి వస్తుంది. వీరందరికీ మనము కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయాలి. ఎవరైనా ఎప్పుడైనా నీకు సహాయ సహకారాలు అందిస్తే వెంటనే ధన్యవాదములు, కృతజ్ఞతలు అని చెప్పుకోవడం తప్పలేదు. అలా చెప్పుకోవడం వల్ల నీలో వినయ విధేయతలు ఉన్నాయని ఆ లక్ష్మీదేవి గ్రహించి నీకు సహాయపడుతుంది, ప్రకృతి నీకు సహాయపడుతుంది. ఇలాగా ఇంకోటి ఓర్పు. మూడవది ఓర్పు అంటే మనము మొదట చేసిన ప్రయత్నంతోనే మనం విజయవంతం కాలేము. ఒక విత్తనం మనం పొలంలో వేసినప్పుడు దానికి సమృద్ధిగా నీరు రావాలి, ఎరువు వేయాలి, ఆకులు చిగురించాలి, దానికి రక్షణ కల్పించాలి. ఇన్ని చేస్తే కానీ అది ఏడాదికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మనకు కాపుని అందిస్తుంది. అలాగే మనం చేసే ప్రతి కార్యక్రమానికి మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుతో ఏ పనైనా మనం సాధించగలుగుతాం. అందుకే పెద్దలు అంటారు, భగవంతులు అంటారు, అవధూతలు మనకు సద్గురువులు చెబుతారు, శ్రద్ధ సబూరి కలిగిన వారు అన్ని విషయాల్లోనూ అన్ని రంగాలను ముందుంటారు. ఈ విషయాలను యువత, విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకొని క్రమశిక్షణ, ఓర్పు, కృతజ్ఞతలతో తమ జీవితాలను ముందుకు నడిపించుకుంటారని నా ఆశ. ధన్యవాదములు. ఓం తత్ సత్.